కోసం మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా తన అమూల్యమైన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. చెప్పండి, నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షియాలిటీ. లిజన్ ఎవ్రీబడి, ట్రై టు అండర్స్టాండ్. Humans can behave with partiality, but God who created the humans cannot behave partial. అంటే మనుషులే పక్షపాతాలు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడికి మాత్రం ఎటువంటి పక్షపాతము ఉండదండి. యేసయ్య పక్షపాతం చూపించడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎంత నీచమైన వ్యక్తినైనా తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవాదేవుడు మీ మధ్యలో నిలబెట్టాడు. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే, ఆనాడు ఏలియా కోసం దేవుడు కాకుల్ని వాడుకున్నాడు. పస్కా పండుగలో దేవుడు గాడిదని వాడుకున్నాడు. మరి ఈరోజు ఈ చిరునోముల గ్రామం కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు. గాడ్ కెన్ యూజ్ ఎనీవన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఒకవేళ, అంజలి నువ్వు 2014లో సేవకు వచ్చానన్నావు కదా, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీరు నన్ను అడిగితే దానికి నా సమాధానం, నేను సేవకి రాకముందు హైదరాబాద్లో నా తోటి హిజ్రాలతో కలిసి 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ బిచ్చమెత్తుకునేదాన్ని నేను. ఎస్, ఐఎమ్ నాట్ గెటింగ్ షేర్ టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రం సిగ్గుపడను. ఎందుకు తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని యేసయ్య ఎలా మార్చాడు, ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడు. మీరు అనుకోవచ్చు, ఏంటి అంజలి తన గతం గురించి అంత ఓపెన్గా అందరి ముందు చెప్పేస్తుంది ఏంటి అని చెప్పి. ఏమంటే ఒక మాట చెప్పనా, నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన యేసయ్య, మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్పవాడో మీకు అర్థమయ్యేది. ఒక మాట అడుగుతాను, క్షమించండి ఇలా అడుగుతున్నందుకు. మిమ్మల్ని ఏదో చులకన చేయాలి, తక్కువ చేయాలనే ఉద్దేశంతో అడగట్లేదు. యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ తెలియజేయడం కోసమే ఇలా అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి, బాధలకి, ఆర్థిక సమస్యలకి అడుక్కొని బ్రతకాలని ఎవరైనా అనుకున్నారా? సారీ టు ఆస్క్ లైక్ దిస్. క్షమించండి ఇలా అడుగుతున్నందుకు. ఇక్కడ కూర్చున్న కుర్చీల్లో కూర్చున్నారు, కింద కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి, బాధలకి, ఆర్థిక ఇబ్బందులకి అడుక్కొని బ్రతకాలని ఎవరైనా అనుకున్నారా? ఇక్కడ ఎనీబడి హియర్? ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు పడ్డానో ఒక్కసారి మీరు ఆలోచించండి. జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడంటే, ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే ఆ చప్పట్ల శబ్దం వినబడి మీలో కొంతమంది బాత్రూముల్లో దాక్కుంటారు. ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో కొంతమంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు. ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు చీకొడతారు, అసహించుకుంటారు, భయపడతారు. కానీ ఈరోజు అదే హిజ్రా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా యేసయ్య ఎంత గొప్ప దేవుడో? యేసయ్య గొప్ప దేవుడు అని మీకు 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి మీ అందరికీ తెలిసిపోవాలి యేసయ్య ఎంత గొప్ప దేవుడు.